హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొకసారి మిమ్మల్ని అందరిని కలుసుకోవడానికి దేవత దేవుడైన యేసయ్య మనకందరికి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి సమస్త మహిమ మన ప్రభు అయిన యేసయ్యకి కలుగును గాక. 2024 సంవత్సరంలో మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. 2023 సంవత్సరాలు దేవుడు తన బలీనమైన రెక్కల క్రింద మనల్ని కాచి కాపాడి 2024 సంవత్సరానికి క్రొత్త వత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడు ఎంతగానో మనకి అవకాశం ఇచ్చినందును బట్టి మనం అందరం దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సమయంలో మేము ముందుకి మరో కొత్త విషయాలతో మేము ముందుకు రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి నిజంగా ప్రభువులో నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి 2024 సంవత్సరం రాబోతున్నటువంటి కొన్ని ట్రెండ్స్ కోసం మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఏమిటి ఆ ట్రెండ్స్, దాని ఉద్దేశం ఏమిటి, దాని వెనకాతలు ఉన్నటువంటి విషయం ఏంటనేది కొన్ని విషయాలు మనము తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ 2024 సంవత్సరంలో ఒక న్యూ ట్రెండ్ను మనము చూడబోతూ ఉన్నాం. అదేమిటంటే గ్లోబల్ యూనిటీ, అంటే ప్రపంచ ఐక్యతను మనము చూడబోతూ ఉన్నాం. ఈ గ్లోబల్ యూనిటీ అంటే ఏమిటి అనేది మనం చూస్తే రానున్న రోజుల్లో, రానున్నటువంటి దినాల్లో మరి ప్రపంచంలో ఒక యూనిటీని మనం చూస్తాం. గవర్నర్స్లో కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి, చాలా పరిస్థితుల్లో మనం చూసినప్పుడు ఈ గ్లోబల్ యూనిటీ వలన ఏం జరుగుతోంది అనేది ఆలోచన చేస్తే ప్రపంచంలో చాలా పరిస్థితులు మనము చూస్తాం, మన కళ్ళతోనే చూస్తాం. ఈ ట్రెండ్ అన్ని రంగాలలో ఒక దిశలో ఉద్యమంగా మనం చూడబోతూ ఉన్నాం. ఇక రెండవ ట్రెండ్ మనం చూద్దామా? సాంకేతిక అధునాతన డిజిటల్ ప్రపంచం. అయితే ఇప్పుడున్న టెక్నాలజీ కంటే 2024లో అంటే ఈ సంవత్సరంలో రాబోతున్నటువంటి టెక్నాలజీ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందంట. అంటే చాలా ఎక్కువగా పురోగతి, అధునాతన టెక్నాలజీని మనం చూడబోతూ ఉన్నాం. ఇప్పటి వరకే చాలా టెక్నాలజీని మనం చూసాం, చాలా సాంకేతిక అధునాతన పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఈ 2024 సంవత్సరంలో ఈ టెక్నాలజీలో ఇంకా నెక్స్ట్ లెవెల్ మనం చూడబోతున్నాం. ఈ ట్రెండ్ కూడా 2024లో రాబోతూ ఉంది. దీన్ని అస్థిరమైన వేగాన్ని పట్టించుకోవద్దు అని చెప్పారు. అంటే నిజమే కదా, ఈ డిజిటల్ ప్రపంచంలో రోజుకు ఒక టెక్నాలజీని మనం చూడబోతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఉదయం లేచిన వరకు రాత్రి పడుకునేంత వరకు కూడా మనిషి ఆహారం లేకపోయినా పర్వాలేదు, కానీ మొబైల్ లేకపోతే మాత్రం బ్రతకలేకపోతున్నాడు, మొబైల్ లేకపోతే జీవించలేకపోతున్నాడు. 2023 సంవత్సరం వరకు చూసిన టెక్నాలజీ వేరు. ఇప్పుడు 2024 సంవత్సరంలో రాబోతున్నటువంటి ఈ టెక్నాలజీ ఇంకా ఎక్కువగా అధునాతన టెక్నాలజీని మనం చూడబోతూ ఉన్నాం. ఇది 2024 రాబోతున్న ట్రెండ్ గా మనము గమనించవచ్చు. ఇప్పుడు మూడవ ట్రెండ్ చూద్దాం రండి. మూడవ ట్రెండ్ మనం 2024లో ఏం చూడబోతున్నాం అంటే మత భ్రష్టత్వం. తెలిసే ఉంటుంది మీకు, చాలా మంది ఈ రోజున ప్రపంచంలో నా మతం గొప్ప అంటే నా మతం గొప్ప అని ప్రాణాలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఈ మత భ్రష్టత్వం రోజు రోజుకి ఎక్కువైపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతి దేశంలో కూడా, ప్రతి ప్రతి తెగలో కూడా ఈ మత భ్రష్టత్వాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే 2023 సంవత్సరం వరకు ఉన్న ఆ సంబంధించినటువంటి రిలీజియన్ ఏదైతే ఆ పిచ్చి లేక ఆసక్తి, నా మతం గొప్పది, నా మతం ఒక్కటే గొప్పది, నా మతం కంటే ఇంకే మతం కూడా గొప్పది కాదు అనేటువంటి ఆలోచన, అనేటువంటి గొప్పతనం 2024లో దాన్ని మించి ఉంటుందంట. ఇప్పుడు 2024లో ఈ ట్రెండ్ రాబోతూ ఉంది. ఆల్రెడీ మీలో చాలా మందికి ఈ విషయం తెలిసి ఉండవచ్చు. కాబట్టి ఈ విషయం కోసం ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రజల మధ్య ఆత్మీయంగా అన్నదమ్ముల్లాగా ఒక ఆత్మ సంబంధమైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా వెళ్ళిపోతున్నటువంటి మనం దేవుడిలో బలంగా జీవించాలి, ప్రార్థన చేయాలి. ఈ మత భ్రష్టత్వం అనేది దేవుడు మన నుండి కాపాడాలని, ఎవరికి ఎటువంటి హాని తలపెట్టకుండా, ప్రాణాపరిస్థితి రాకుండా ఈ దేవుడు కాపుదల్లో వాటిని దేవుడు సహాయం చేయాలని మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మత భ్రష్టత్వం అనేది మనం 2024లో ఈ ట్రెండ్ మనం చూడబోతూ ఉన్నాం. ఇక 4వ ట్రెండ్ మనం చూసినట్లయితే, ఇంతవరకు 3 ట్రెండ్స్ మీరు చూశారు, చాలా సంతోషం. అయితే 2024 సంవత్సరం రాబోతున్నటువంటి ఈ 4వ ట్రెండ్ లేక ధోరణి ఏమిటంటే నైతిక క్షీణత. నైతిక క్షీణత అంటే నైతిక విలువలు కోల్పోయేటువంటి పరిస్థితుల్లోనికి ప్రజలు వచ్చేస్తారు. ఇది ఒక ట్రెండ్ మనం 2024 సంవత్సరంలో చూడబోతూ ఉన్నాం. కాబట్టి ఈ నైతిక క్షీణత అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. కనీసం ఒక మనిషి కోసం ఒక మనిషి కూడా ఆలోచించుకుంటా ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతూ, వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ, ఎవరు మంచి చెప్పామనుకోండి
మీరు మంచిగా బ్రతకండి, మంచిగా జీవించండి. ఆల్మోస్ట్ సువార్థీకరణ చేసిన యేసుప్రభు కోసం జీవించండి, యేసుప్రభుని నమ్ముకోండి, ప్రభు ద్వారా రండి, మీ జీవితాన్ని సమర్పించండి, మీ జీవితాల్లో ప్రభు స్థానం ఇవ్వండి, మీ జీవితాల్లో దేవుడికి అవకాశం ఇవ్వండి అని ఎంత వారికి చెప్పినప్పుడు కూడా వారు ఆ మాట వినరు. నైతిక విలువలు లేవు కాబట్టి ఆ మాట వినరు. కాబట్టి మనం ఈ 2024 సంవత్సరంలో ఈ నైతిక క్షీణతను మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది ఒక ట్రెండ్ గా మనము గమనించవచ్చు. కాబట్టి ఈ 4 ట్రెండ్స్, ఈ 4 ట్రెండ్స్ ని కూడా మనం 2024లో మనం చూడబోతున్నాం. ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మన ముందు ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా, ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా, ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు వెళ్దాం. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా నీ విశ్వాసం విషయంలో మాత్రం సడలిపోకుండా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని, దేవుడు ఏదైతే నీకు మాట ఇచ్చాడో నీ దర్శనాన్ని నువ్వు పట్టుకొని, దేవుడు నీకు చూపించిన ఆ వే గుండా నువ్వు ముందుకు వెళ్ళాలి. పరిస్థితులన్నీ ఎంత ప్రతికూలంగా మారినప్పటికీ కూడా దేవునికి ఇష్టంగా జీవించడానికి నువ్వు ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి 2024 సంవత్సరంలో రాబోతున్నటువంటి ఈ ట్రెండ్స్ మీరు తెలుసుకుంటారని దయచేసి మీకు పరిచయం చేయడం జరిగింది. అయితే మీరు గమనించాలి, దేవుడి బిడ్డలు మీరు అందరూ కూడా ప్రభు కోసం జీవించాలి, ప్రభు కోసం మీ సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. ప్రభు రాకడ చాలా సమీపం ఉంది. ఇంకా మనం రాబోతున్న రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో అనేకమైనటువంటి ధోరణులు మనం బహుశా చూడొచ్చేమో. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి దేవుడు మరింత దగ్గరగా జీవిద్దాం, దేవుడి గారి మరింత గట్టిగా పట్టుకుందాం, ఆయనకి ఇష్టంగా జీవించడానికి మన జీవితాలను మనం సమర్పించుకుందాం. ప్రభుత్వం అయితే మరి యొక్క సందేశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడై ఉండును గాక.